వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ఫలితాల్లో నల్గొండ జిల్లా గట్పల్ మండలం చేనేత సహకార సంఘం చైర్మన్ అభ్యర్థిగా కన్నాటి వజ్రమ్మ వెంకటేశ్వర్ మరియు వారి ప్యానల్ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుపొంది చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అందులో భాగంగా శనివారం గెలిచిన అభ్యర్థులచే ప్రమాణ స్వీకారోత్సవం చేయించి సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం అభిమానులు కార్యకర్తలు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ కన్నాటి వజ్రమ్మ వెంకటేశ్వర మాట్లాడుతూ నా గెలుపుకు సహకరించినటువంటి మా చేనేత సోదరులకు, ఓటర్లకు, అదేవిధంగా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేనేత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్మికుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు వారికి అందే విధంగా పనిచేస్తూ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కొంతమంది రాజకీయ శక్తులు మమ్మల్ని అడ్డుకోవాలని చూసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా పద్మశాలి సోదరులు, ఓటర్లు మా వైపు మొగ్గు చూపి మమ్మల్ని గెలిపించినందుకు మరోసారి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎల్లప్పుడూ మీ సేవలు చేస్తూ మీ రుణం తీర్చుకుంటానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పిస్కా రాంబాబు, కార్యదర్శి దొర్నాల నరేందర్, కోశాధికారి జల్ల మహాలక్ష్మి, కార్యవర్గ సభ్యులు నారణి జగన్, చెరుపల్లి చంద్రబాబు, నామని వెంకటేశ్వరం, సామల యాదయ్య, చిలుకూరి జయలక్ష్మి, పద్మశాలి సోదరిమణులు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన చేనేత సహకార సంఘం చైర్మన్ ఎన్నికలలో ప్రస్తుతం కట్టుప్పల్ చేనేత సహకార సంఘం లిమిటెడ్ లో ఉన్నాం. ప్రస్తుతం చేనేత సహకార సంఘం చైర్మన్ కన్నాటి వజ్రమ్మ వెంకటేశం మనతో ఉన్నారు. ఇటీవల నిన్ననే వెలువడినటువంటి ఫలితాల్లో వాళ్ళ ప్యానల్ విజయదుందుమి మోగించింది. ఈ రోజు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్ సార్. మేడం నమస్కారం. చెప్పండి, ఈ గెలుపులో మీకు దోహదపడ్డ అంశాలు ఏందని మీరు భావిస్తున్నారు మీ విజయానికి? నిన్న జరిగినటువంటి చేనేత సహకార సంఘం ఎన్నికల్లో ఒక రసవత్తరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చినారు. చేనేత పరిశ్రమ దినదినము క్రమేపీ తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో సొసైటీలు అన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు దాన్ని ఏదో అందరం కలిసి కూర్చొని యునానిమస్గా చేసుకొని పోవాల్సినటువంటి ఎన్నికల్ని ఒక రాజకీయ రంగు పులిమి అసలు రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఇక్కడ జరిగినటువంటి ఎన్నిక ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి పెట్టినారు. ఇది ఎవరి కొరకో ఎవరికి మరి మెప్పు కొరకో తెలియదు, కానీ సంఘాల పరిస్థితి బాగలేదు. ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ₹1 కోటి మూలధనంతో ఉన్నటువంటి ఈ సంఘం ఈరోజు జీరోకి వచ్చింది. మళ్ళీ దీన్ని ఏదో ఒకరు పూనుకొని దీన్ని మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలనే దాని కొరకు ఏకగ్రీవం చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన కొన్ని దుష్టశక్తులు దీంట్లో అడ్డుపడి మరి వాళ్ళు ఏంటంటే మనం ఏదో డబ్బుతోని దీన్ని కొడతాం,
మేము డబ్బుతోనే మేము గెలుస్తాం అనేటువంటి దృక్పథంతో అది చెప్పకూడదు మీడియాలో, మీకు తెలుసుకోండి. విపరీతంగా డబ్బు గుమరించి చేనేత సంఘ సభ్యులందరినీ పైసలు ఇచ్చి కొనుక్కోవాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి నిన్న ఎన్నికలు జరిపించిండు. ఏదైతే గత 20 సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని నేను అభివృద్ధి చేసిండు, ఈ సంఘం నుంచే నేను ఎన్నికై రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆప్కో సంస్థ కూడా నేను డైరెక్టర్ అయినా. ఈ సంఘాన్ని జిల్లాలో 3వ స్థానంలో నిలబెట్టిన. గతంలో నేనున్నప్పుడు నేను పనిచేసిన 20 సంవత్సరాల్లో ఇక్కడి నుంచే ఆప్కోకు ప్రాతినిధ్యం వహించినాం. ఈ సంఘాన్ని రాష్ట్ర చరిత్రలో నిలబెట్టిన. ఆ సంఘం ఈరోజు ఊలనబడి కుప్పగూలేటువంటి పరిస్థితి వస్తే దీనికి రాజకీయాలు అడ్డం పెట్టి రాజకీయ రంగుబులిమి దీన్ని ఒక ఎట్టి పరిస్థితిలో కర్ణాటక వెంకటేశాన్ని గెలవనివద్దు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో నిన్న ఎన్నికలు జరిగినాయి. సరే, ఏదైతే నన్ను ఆశీర్వదించిండ్రో గత 20-25 సంవత్సరాల క్రితం ఈ సంఘానికి కొరకు అభివృద్ధి కొరకు నేను అహర్నిశలు పనిచేసిన ప్రతి చేనేత కార్మికుడికి సంఘంలో ఉన్నటువంటి సభ్యునికి ఏదో ఒక రకంగా అనేక సంక్షేమ పథకాలు గతంలో తీసుకొచ్చి అందించిన వాళ్ళందరికీ నేను బాసటగా నిలబడ్డా. ఆ అభిమానంతోనే వీళ్ళు కోట్ల రూపాయలు కుమ్మరించినా సరైన విధంగా వీళ్ళకు బుద్ధి చెప్పారు. నేను అది ఒక ఓటుకు 15,000 రూపాయలు. ఏం ఎన్నికలు ఇవి? ఈ రాజకీయ ఎన్నికలు కావు ఇవి. కర్ణాటక వెంకటేశం ఒక రాజకీయంగా ఉండొద్దు, ఈయనను ఇక్కడి అంతం చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన పెట్టుకొని రాజకీయంగా డబ్బులు విపరీతంగా వెదజల్లి ఈరోజు చేనేత కార్మికులను ఎవరినైతే కొనాలని ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ దొంగ నీతిని, వాళ్ళ దమన నీతిని ఈరోజు చేనేత కార్మికులు మరి విశ్వసించలేదు, నిలబెట్టకుండా ఈరోజు గతంలో నేను పనిచేసినటువంటి అభిమానంతోనే మళ్ళీ ఈరోజు నాకు ఈ సంఘ బాధ్యతలు అప్పచెప్పినందుకు వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉన్నా. భవిష్యత్తులో ఒకటే, నేనేం పదవుల కొరకు రాలేదు, నా స్థాయి కూడా కాదు ఈ చేనేత సహకార సంఘానికి పోటీ చేయాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు. గతంలో 30-35 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం బ్యాంక్ అప్పు లేకుండా ఈ సంఘాన్ని నడిపించి అభివృద్ధి పదంలో ₹1 కోటి నిధిని ఉంచినటువంటి పరిస్థితి. ఈరోజు అది మొత్తం పోయింది. ఇవాళ సంఘంలో ఏమి లేవు, ఖాళీ బిల్డింగ్లు అవపడుతున్నాయి. బాధ అనిపించి మళ్ళీ దీన్ని ఏదో ఒక రకంగా నిర్మాణం చేయాలి, మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలి, దీని కింద ఉన్నటువంటి కార్మికులందరికీ మనం పని ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే వచ్చిన తప్ప నాకు ఈ పదవులు నాకేం కొత్త కాదు. కానీ ఇక్కడ కూడా రావద్దు అనే రాజకీయంగా ఏదైతే నిన్న చేసినటువంటి దుర్మార్గం ఉందో అది ఇప్పటికైనా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒకటే, నేనున్నంత వరకు ఈ ఊర్లో పుట్టినటువంటి బిడ్డగా, ఈ గ్రామంలో పుట్టినటువంటి నేను నా శాయశక్తుల ఈ గ్రామ అభివృద్ధి కొరకు అహర్నిశలు నేను కష్టపడతానని పాటుపడతానని చెప్పి నేను మనవి చేస్తూ, ఈ వృత్తిలో పుట్టినటువంటి నేను ఈ సమాజంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరి కొరకు నా అవసరం ఎక్కడున్నా అక్కడ నేను ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళందరికీ నేను బాసలుగా నిలబడతానని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరం కూడా ఇలా ప్రభుత్వాలు లేకపోవచ్చు, ప్రభుత్వాలు లేనంత మాత్రాన కాదు, కారు మబ్బులు వస్తాయి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇంకొక 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేస్తున్నో మీకు అప్పుడు కనపడుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 20 సంవత్సరాల క్రితం ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయాలని చెప్పి నేను ఆ రోజు అంకురార్పణ చేసి కొంతవరకు పూర్తి చేసిన 20 సంవత్సరాల నుంచి 2004 నుంచి ఈ రోజు వరకు 22 సంవత్సరాలు దాన్ని అట్నే పెట్టిరు తప్ప ఫంక్షన్ హాల్ పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. నేను ఒకటే మాట ఇస్తున్నా, ఈ సందర్భంగా 1 సంవత్సరం లోపల ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తా, చేనేత కార్మికులందరికీ అందుబాటులోకి వచ్చేదాని కొరకు నేను పనిచేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. తప్పకుండా నేను చేస్తా. నేను పని చేయడం కొరకే వచ్చిన, వాళ్ళు పదవుల కొరకు వచ్చారు. కాబట్టి నా యొక్క అభివృద్ధి ఏందో ఈ సంఘాన్ని మళ్ళీ ఏ విధంగా నిలబెడతానో భవిష్యత్తులో మీరే చూస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఒక వృత్తి సంఘం, కుల సంఘం, కులానికి సంబంధించినటువంటి వృత్తి సంఘం మీద ఇంత దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి రాజకీయ కపటం పని ఈరోజు ఎన్నికల్లో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అలా ప్రతి చేనేత కార్మికుని తెలిసింది, గట్టుప్పల ప్రజలందరూ కూడా తెలిసింది. సరే, కాకపోతే నాకు కొంత ఇబ్బంది అయ్యింది, నన్ను కొన్ని ఇబ్బందులు పెట్టిండ్రు, అయినా కూడా మీ అభిమానంతో నన్ను గెలిపించినందుకు నేను ఎల్లకాలం, నేను జీవితం ఉన్నంతకాలం మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా నాకు ఈ రాజకీయాలు నాకేం కొత్త కాదు. 30 సంవత్సరాల్లో మరి నేను ఏదైతే రాజకీయ జీవితం కొనసాగిస్తున్నా అనేక ఒడిదొడుకులు వచ్చినాయి, అనేక మంది నా మీద అనేక రకాలుగా చేసిండ్రు. కానీ నేను అవన్నీ గుణపాఠాల కింద తీసుకొని మళ్ళీ నేను రాజకీయాల్లో ఇంకా మెరుగైనటువంటి స్థానానికి వెళ్ళిపోయిన తప్ప నాకేం ఇబ్బంది కాలేదు. కాబట్టి ఇబ్బందులు నన్ను ఎదగొద్దని అనుకుంటున్నారు.
బంతిని మీరు కింద కొట్టాలని చూస్తే అది ఎంత వేగంగా కింద కొడితే అంత పైకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా నిన్న మీరు నిజాయితీగా నాకు ఇచ్చినటువంటి ఈ పదవికి మరి మా భార్య అధ్యక్షునిగా పెట్టినాం. నేను ఎందుకంటే నేను ఉంటే ఈ సంఘం నడుస్తుంది, నా పేరుతోనే నడుస్తుంది అనేటువంటి భావనతో పెట్టినా. కాబట్టి నేను అందరు కూడా ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు నిన్నటి వరకు నిన్నటితో రాజకీయాలు అయిపోయినాయి, ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులందరినీ కూడా కలిసి రావాలని చెప్తున్నా. అభివృద్ధి కొరకుంటా ఎక్కడైనా ఈ సంఘంలో ఒక్క పైసా కనుక ఏదైనా అవినీతి జరిగిందంటే మీ ఇష్టం వచ్చినప్పుడు నిలబెట్టి అడగొచ్చు, దానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సంఘ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సభ్యులందరికీ నమస్కారం. సంఘ అభివృద్ధి కొరకు సభ్యులందరం కలిసి పాలకవర్గ సభ్యులు అందరం కలిసి అభివృద్ధి చేద్దాం. నేను పదవి కొరకేం రాలేదు, అభివృద్ధి చేద్దామని వచ్చిన. సహకరించండి అందరూ. ధన్యవాదాలు.